ఈ వీడియోలో మనం అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నంబర్స్ అని పిలుస్తారు. చూడండి ఏమిటో ఈ సమృద్ధ ధర్మం. అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మం. రెండు అకరణీయ సంఖ్యల మధ్య చేయు ప్రక్రియల ఫలితం. ఏమిటా ప్రక్రియలు? సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం. ఫలితం కూడా అకరణీయ సంఖ్య అయితే ఆ ప్రక్రియ అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది లేదా అంటారు. దీని అర్థం ఏమిటంటే, రెండు అకరణీయ సంఖ్యలను మనం సంకలనం చేశాము అనుకుందాం. ఉదాహరణకు సంకలనం అంటే ఏమిటి? కూడిక. సంకలనం చేసిన తర్వాత వచ్చే ఫలితం కూడా అకరణీయ సంఖ్య అయితే అకరణీయ సంఖ్యల సంకలనం సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అంటాం. అంటే సంకలన ప్రక్రియ సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని చెప్పవచ్చు. అయితే ముందుగా అకరణీయ సంఖ్య అంటే ఏమిటో మరొకసారి తెలుసుకుందామా? మనం ముందు వీడియోలో చర్చించి ఉన్నాం కదా. అకరణీయ సంఖ్య ఎలా ఉంటుంది? ఇలా p/q రూపంలో ఉంటుంది. అయితే q 0కి సమానం కాకూడదు. ఇలా ఉంటే మనం ఆ సంఖ్యను అకరణీయ సంఖ్య అంటాం. p/q రూపంలో ఉంటూ q 0కి సమానం కాకపోతే. మనం ముందుగా చెప్పిన విధంగా అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మాన్ని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఎందుకని దానిని క్లోజర్ ప్రాపర్టీ అని పిలుస్తారంటే, చూడండి, ఇది ఒక పెట్టె మూసివేయబడి ఉన్నది. దీన్ని బాక్స్ అంటారు కదా. మీరు ఈ బాక్స్ను గమనించి చూడండి, 4 వైపులా మూసివేసి ఉంది. తద్వారా ఏమవుతుంది? మీరు లోపల ఏవైనా వస్తువులు తీసుకున్నట్లయితే ఈ పెట్టెను ఎలా కదిపినా, పైకి కిందికి ప్రక్కకి అలా ఎలా చేసినా సరే లోపల ఉన్న వస్తువులు బయటకు వస్తాయా? సహజంగా రావు. ఎందుకంటే అది క్లోజ్డ్ బాక్స్, అంటే మూసివేయబడిన పెట్టె కాబట్టి. అలానే అకరణీయ సంఖ్యలపైన మనం ఏదైనా ప్రక్రియ జరిపినప్పుడు అది కూడా మళ్ళీ అకరణీయ సంఖ్యలోకే వెళితే అంటే అకరణీయ సంఖ్యల్లోనే ఉంది అని, క్లోజ్డ్గా. అందుకని ఇంగ్లీష్లో ఆ పేరు పెట్టారు. అలా కాకుండా అకరణీయ సంఖ్యల మధ్య చేయు ప్రక్రియ ఫలితం ఇలా అకరణీయ సంఖ్య కాకుండా బయటకు వెళ్ళింది అనుకుందాం, వేరే అంకెల రూపంలోకి. అప్పుడు ఏం చెప్పవచ్చు? మనం అకరణీయ సంఖ్యలు దాటి వెళ్ళింది లేదా ఓపెన్డ్ అని అంటాం ఇలా. అందుకే క్లోజ్డ్ అని, ఓపెన్ అని. ఆ క్లోజ్డ్ ప్రాపర్టీ అనడానికి ఈ ఉదాహరణ చెప్పాను నేను మీకు. అయితే చూడండి అకరణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఫలితం అంటే సంకలనము, వ్యవకలనము, గుణకారం చేస్తే మళ్ళీ వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇది అకరణీయ సంఖ్యల పెట్టెగా ఊహించుకోండి. ఇందులో కొన్ని అకరణీయ సంఖ్యలు నేను ఇలా తీసుకున్నాను. 3, 1/2, 164, 22/7, 98, 1618/100, -387/7,99,887. ఇవి రకరకాల అకరణీయ సంఖ్యలు విడివిడిగా. అయితే మనం ఏం చేయబోతున్నామంటే వీటిపైన కొన్ని ప్రక్రియలు, అంటే ఇలా సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారము ఇలా చేసినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, తద్వారా అవి సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయా లేవో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం సంకలనంతో మొదలు పెడదాం. అవునా? సంకలనం 3/4 + 1/2. ఇక్కడ 3/4 ఒక అకరణీయ సంఖ్య, 1/2 మరొక అకరణీయ సంఖ్య. ఏం చేసాం? సంకలనం చేసాం. సంకలనం చేసినప్పుడు వచ్చే ఫలితం కూడా అకరణీయ సంఖ్య అవుతుందో లేదో తెలుసుకుంటే మనకి సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందో లేదో చెప్పవచ్చు. అకరణీయ సంఖ్యల సంకలనం. అయితే మనం కూడాలంటే హారాలు సమానంగా ఉంటే సులభం కాబట్టి హారాలు సమానంగా ఉండే ప్రయత్నం చేద్దాం. 1/2ని 1ని 2ని అంటే లవాన్ని హారాన్ని 2తో గుణించండి. హారం 4కు సమానం అవుతుంది. తద్వారా 3/4కి కూడడం మనకు సులభం. అంతిమంగా 3 + 1 × 2 2/4 హారం అంటే ఏమవుతుంది? 5/4. 5/4 కూడా అకరణీయ సంఖ్య కదా, p/q రూపంలో ఉంది. q 0కి సమానం కాలేదు. ఎటువంటి ఫలితం వచ్చినట్లయితే అంటే అకరణీయ సంఖ్యల సంకలనం మళ్ళీ అకరణీయ సంఖ్య అయింది కాబట్టి సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పవచ్చు. మరి వ్యవకలనం చూడండి. వ్యవకలనం అంటే ఏమిటి? తీసివేత. 5/3 - 8/3. ఇక్కడ హారాలు 2 సమానంగా ఉన్నాయి కదా, కాబట్టి 5 - 8/3. తద్వారా -3/3 అంటే ఏమవుతుంది ఫలితం? -1. -1 కూడా మనకు అకరణీయ సంఖ్య. ఎందుకని -1/1గా రాయవచ్చు. ఇక్కడ హారం 0కి సమానం కాలేదు, సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. తరువాత గుణకారం చూడండి. 5/8 × -2/3. మరి గుణకారం చేసి చూడండి. 5 × -2 8 × 3. తద్వారా -10/24. లవాన్ని హారాన్ని 2తో భాగిస్తే -5/12. -5/12 కూడా మనకి అకరణీయ సంఖ్యే. అంటే ఏం చెప్పవచ్చు? సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది.
చివరగా భాగహారం. 5 ఒక అకరణీయ సంఖ్య, 2 మరొక అకరణీయ సంఖ్య. ఆ రెండింటిని భాగిస్తే వచ్చింది కూడా మళ్ళీ అకరణీయ సంఖ్య. మరి సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నట్లే కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించి చూడండి. ఈ ఉదాహరణ తీసుకోండి. 5/0 అంటే ఏంటి? 5ని మనం 0తో భాగిస్తున్నాం. మరి ఫలితం ఏమవుతుంది? గమనించి చూడండి. ఇది p/q రూపంలో ఉంది, కానీ q 0కి సమానం కాబట్టి వచ్చే ఫలితం అకరణీయ సంఖ్య కాదు. మరి అది పెట్టెలో ఉంటుందా? ఉండదు. ఇలా బయటకు వెళ్ళిపోతుంది. అంతిమంగా మనం ఏం చెప్పవచ్చు? సమృద్ధ ధర్మాన్ని పాటించదు. అంటే అకరణీయ సంఖ్యల సంకలన ప్రక్రియ, వ్యవకలన ప్రక్రియ, గుణకార ప్రక్రియ సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి, కానీ భాగాహార ప్రక్రియ సమృద్ధ ధర్మాన్ని పాటించదు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అకరణీయ సంఖ్యల సమృద్ధ ధర్మం గురించి నేర్చుకున్నాం. అంటే అకరణీయ సంఖ్యల సంకలనము, వ్యవకలనము, గుణకారము సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని, అదేవిధంగా భాగాహారం సమృద్ధ ధర్మాన్ని పాటించవు అని తెలుసుకున్నాం కదా ఉదాహరణల ద్వారా.